ఇప్పుడు ఈ కేసు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? సార్ ముఖ్యంగా ఇది ఇలా కేసు అవుతుందని డాక్టర్ ప్రభావతి గారికి తెలుసు. ఏదైతే ఇప్పుడు విచక్షణకి వదిలేయండి అన్నారు చూడండి. ఒక విచక్షణ లేకుండా ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆ రకంగా కొట్టడం కరెక్టా అంటే సాధారణ పౌరుణ్ణి కూడా కొట్టే అధికారం లేదండి పోలీస్ ఆఫీసర్లకి. అది చాలా పెద్ద క్రైమ్ అసలు. అందుకనే జడ్జి గారు అడుగుతారు, అంతా బానే ఉందాయా జడ్జిలే లేకపోతే జైల్లో ఏమైనా ఇబ్బంది పెట్టారా అని ప్రత్యేకించి అడుగుతారండి. ఎందుకంటే సాధారణ పౌరుడికి ఒక న్యాయం, ఎంపీకి ఒక న్యాయం ఉండదు. ఎవరికైనా ఒక న్యాయమే ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు తెర మీదకి వచ్చిందని మీరు చెప్తున్నారు. అది ఎప్పటి నుంచో తెర మీదే ఉందండి. కాకపోతే బొమ్మ బయటికి రాల. ఇప్పుడు బొమ్మ కనపడుతుంది. ఎందుకంటే ఆయన కొట్టిన రోజుని, ఆయన గాయపడిన రోజుని ఏదైతే డాక్టర్ ప్రభావతి గారు ఇది సోరియాసిస్ వ్యాధి వల్ల వస్తుందా లేకపోతే గర్భిణికి వచ్చేటటువంటి వ్యాధి లక్షణాలా అని రిపోర్ట్ రాసి క్లోజ్ చేసి పంపించినప్పుడు గర్భిణీకి వచ్చిన వ్యాధి ఏంటండి? ఏమండి మేలుకి గర్భిణీకి వచ్చిన వ్యాధి ఏంటి? అంటే కాళ్ళకి నల్ల మచ్చలు ఎప్పుడు వస్తాయంటే ఒకళ్ళ గర్భిణీ స్త్రీలకి అప్పుడప్పుడు ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే సోరియాసిస్ వ్యాధి లక్షణాలను లేకపోతే ఆయన అందుకే చెప్పారండి, గర్భిణీ కాదమ్మా ఇది నేను బాగా తింటే వచ్చిన పొట్ట, ఇది నేను కడుపు అనుకునేవు, నువ్వెలా డాక్టర్ అయ్యావా అన్నట్టుగా ఆయన చమత్కారంలో అప్పుడప్పుడు మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మేము చూసామండి. సో ఇక్కడ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారంటే అక్కడిచ్చే రిపోర్ట్ ని కోర్టు కన్సిడర్ చేస్తుంది. అందుకనే ఏ పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ నన్ను కొట్టారు తిట్టారంటే ఏమయ్యా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేసుకురా అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఇచ్చే రిపోర్ట్ ని కన్సిడర్ చేస్తారని. కానీ ఆ రిపోర్టు తప్పుడు రిపోర్టు. నన్ను కొడుతున్నప్పుడు వీడియో తీశారు, ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారు అంటూ ఇందాక మీరు చెప్పారు చూడండి. A1 సునీల్ గారు, A2 విజయపాల్ గారు అన్నట్టుగా ఒక లిస్ట్ వచ్చింది చూడండి. ఆ లిస్ట్ పై లిస్టు ఎవరెవరు దీంట్లో పాత్రధారులు, ఎవరెవరు సూత్రధారులు, ఎవరెవరు. ఇప్పుడు కొట్టడం ఒక ఎత్తండి, కొట్టింది చూపించడం ఉంది చూడండి. ఇది అసలు క్రైమ్ లో ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్స్ అండి. ఎందుకంటే ఏదైతే పాపం ఎక్కడ మర్డర్ కేసు నుంచి వాళ్ళ చిన్న ఆయన మర్డర్ కేసు నుంచి వాట్సాప్ కాల్ యాక్టివేషన్ లో ఉంది. అంటే అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి లైవ్ లో చూపిస్తేనే ఆయనకి ఆ కిక్ వస్తుందండి. అదే రకంగా టీడీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం అయినప్పుడు కూడా సీసీ కెమెరాలో పెట్టి ఫోన్ లో పెట్టి ఇలా విజువల్ చూపిస్తున్నారండి. అదే రకంగా పాపం అక్కడ ఆయన కొట్టినందుకు కాదంటండి, అంటే భర్త కొట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు అన్నట్టుగా రఘురామకృష్ణరాజు గారు నన్ను కొట్టడం ఒక వింత అయితే దాన్ని వీడియో కాల్లో చూపిస్తున్నారమ్మా అంటూ దానికి సంబంధించిన ప్రతి ఆధారాలు ఎవరెవరో వాళ్ళ వాట్సాప్ వాయిస్ కూడా వినపడిందట. ఇవన్నీ ఇప్పుడు కదండి, గాయపడిన రోజే నమోదైన కేసు. ఇప్పుడు మీరు బొమ్మ బోర్డు మీద చూపిస్తున్నారు అంతే, స్క్రీన్ మీదకి వచ్చింది, సినిమా ఇప్పుడు ఆడుతుంది అంతే. కానీ ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుందండి. 100 days ఫంక్షన్. రజనీ గారు ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ ఒక విషయం, అది ఇన్సైడ్ ఎక్కడో రూమ్లో జరిగింది, లేకపోతే సిఐడి ఆఫీస్లో జరిగింది, వేరే ప్రాంతంలో జరిగింది. సో ఇప్పుడు ఆ ఎవిడెన్స్లు ఎవరు కలెక్ట్ చేస్తారు ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత? సార్ అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఏంటి సార్? వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అది వేరండి, అది వేరు. అక్కడ రక్తం మడుగులు ఉన్నాయి, లేకపోతే గొడ్డలు ఉన్నాయి, దానికి ఏదో కుట్లు కుట్టారు. వినండి వర్మ గారు వినండి. అక్కడ రక్తపు మడుగులన్నీ బకెట్ పెట్టి నీళ్లు పెట్టి కడిగేశారు, మీకు తెలియదేమో. అవునులేండి, ఓకే. ఆ తర్వాత అక్కడ ఘాట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఉంటాయా ఇన్ని సంవత్సరాల తర్వాత అని? సార్ చెప్పేదేనండి, గూగుల్ టేక్అవుట్ లొకేషన్ లో ఎవరెవరి దగ్గర ఎవరెవరు ఫోన్లు ఉన్నాయి, అవినాష్ గారి తండ్రి గారి దగ్గర ఎవరు కాల్స్ ఉన్నాయి, సునీల్ గారు ఎక్కడున్నారు, ఇవన్నీ అట్లానే పట్టుకున్నారండి. ఇప్పుడు కూడా ఏదైతే పోలీస్ ఆఫీసర్ గారు ఆయన్ని ఇబ్బంది పెట్టారో ఆయన దగ్గరలో ఉండే ఫోన్లు ఉన్నాయి చూడండి. 5 మీటర్ల దగ్గరలో, 2 మీటర్ల దగ్గర ఏ ఫోన్లు ఉంటాయి, వాళ్ళ ఫోన్లకి ఏం పని, ఆయన ఆ టైంలో ఎవరెవరికి యాక్టివేషన్ కాల్స్ వెళ్ళినాయి, ఇవన్నీ పట్టుకుంటారు సార్. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ తప్పుడు రిపోర్ట్ ను కూడా కన్సిడర్ చేస్తూ హైదరాబాద్ లో మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ ఇవి కర్రలతోనే కొట్టినవి, అతి కిరాతకంగా గాయపరిచారు, దాన్ని సీసీ కెమెరాలో చూసినట్టుగా వీడియో కాల్లో చూపించారంటూ ప్రతిదీ తెర మీదకి వస్తుందండి. అసలు ఈ చోట కర్మ ఈ చోటే అన్నట్టుగా ఇప్పటికిప్పుడు తెర మీదకి రావడం, విచక్షణ ఉందా అని గౌరవ పాపం సిఐడి గారు మాట్లాడడం మాకు ఆశ్చర్యంగా ఉంది. ఏ విచక్షణ ఉండి కొట్టాడు? ఈరోజు విచక్షణ గురించి వారు మాట్లాడుతున్నారా? అది వాళ్ళ స్థాయేనా? ఈరోజు ఎంపీ అవతల వ్యక్తికి ఇబ్బంది జరిగితే ఎంపీనైనా కొట్టేస్తారా పాపం, లేకపోతే చిన్న ఆయనైనా వేసేస్తారా పాపం? ఇంత ఇదంటానండి సార్. ఇక్కడ గొడ్డలు దొరకలేదు, అక్కడ గులకరాయి దొరకలేదు, అసలు ఎవిడెన్స్ మాయమైపోతుంది. సో ఎనీవే ఇది కీలక ఘట్టానికి వచ్చిందండి. నమోదైన సెక్షన్లు వచ్చి 120B, 166, 167, 326, 465, 508 ఇవన్నీ కాదండి, 307. ఇది ఒక్క సెక్షన్ గుర్తుపెట్టుకోండి, అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్. చంపే ప్రయత్నం చేశారు, ఊపిరాడని పరిస్థితి వచ్చింది. ఈ ఒక్క గ్రౌండ్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్.
దాంట్లో ఎంత పెద్ద తోపులున్నా తురుములున్నా తెలుసు కదా. గతంలో చంద్రబాబు గారి మీద కూడా అదే కేసు కట్టారు. అంగళ్ళ కేసులో 307 కదా కట్టింది. చేతులు ఆయుధం లేకుండా కూడా 307 కట్టగల ప్రబుద్ధులు అప్పట్లో పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. నౌ ఇవి కన్సిడర్ చేయాల్సిందే. అన్ని ఆధారాలతో చూపిస్తున్నాడు. గాయపడిన వ్యక్తి బయటకు వస్తున్నారు. అప్పట్లో గులకరాయ గాయం చేసిన ఆయన బయటికి రాలా, కోడికత్తి వలన గాయపడిన ఆయన బయటికి రాలా. కానీ ఈ రోజు గాయపడిన ఆయన ఎవరు గాయపరిచారో, ఎలా గాయపరిచారో, ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఇవన్నీ ఆయనే వచ్చి చెప్తున్నా గానీ ఇంకా కేసు ముందుకెళ్తుందా వెనక్కి వస్తుందా అంటే కదిలే రోజులు వచ్చినాయి. కేసు కదులుతుందా పరిగెడుతుందా అనేది తెర మీద చూద్దామండి. ఓకే, రైట్. అనుష గారు. సార్ వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, అలాగే మీరు చాలామంది మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చాలా కేసులు పెడుతున్నారట, ఇబ్బందులు పెడుతున్నారట. వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం చాలామంది వెళ్తున్నారు. సజ్జల గారు కూడా వెళ్ళిన పరిస్థితి. సో రఘురామకృష్ణరాజు గారు కేసులో ఒకప్పుడైతే ఆయన వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ, ఇప్పుడైతే మీ ఎమ్మెల్యే. ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సార్ ముందుగా అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే, అధికారం పోయినప్పుడు ఏ రకంగా ఎవరైతే ఈ హింసలకి లేకపోతే ఈ కక్ష సాధింపుకి కూడా పాల్పడ్డారో, అధికారులు ఎవరైతే సాయం చేశారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బలవుతారు అనే దానికి ఈ ఒక్క కేసు నిదర్శనం సార్. ఈ రోజు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు, ఖచ్చితంగా. ఎందుకని చెప్తున్నాను అంటే, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవునా? మరి సిఐడిలో మరి సీసీ కెమెరాస్ ఉంటాయి, వీడియో రికార్డ్స్. యాక్చువల్ గా ఒక ఎంపీ స్థాయి లాంటి వ్యక్తిని వాళ్ళు కనుక ఒకవేళ ఇలా హరాస్ చేసినప్పుడు లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఒక వీడియో రికార్డో ఏదో ఒకటి పెట్టుకుంటారు. సో ఖచ్చితంగా వీళ్ళ ఈ యొక్క ఎవిడెన్స్లన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిందే. ఈ రోజు ఈ పెద్ద అయిన పాపం పివి సునీల్ కుమార్ గారు నాకు ఏమీ తెలియదు, నాకు నేను అసలు ఏం చెయ్యలేదు అని చెప్పేసి పివి సునీల్ కుమార్ గారు శుద్ధపూసలాగా ఒక ట్వీట్ వేశాడు. వేసిందే కాకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి పైన ఇంకొక ట్వీట్ వేశాడు. అది మీరు అందరూ చూసారు లేదు. ఇప్పటి నుంచి అంట రాష్ట్రంలో దళితులు ఎవరైనా సరే సమస్యల్లో ఉంటేనంట తాను వచ్చాట ముందుంటాడంట, జై భీమ్ అని రాశాడు. మరి ఏంటి సార్, 2019 నుంచి 2024 వరకు అదే దళితుల్ని గుండు కొట్టించారు, అదే దళితుల్ని చంపేశారు, అదే దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేశారు, ప్రశ్నించినందుకు ఎన్నో దౌర్జన్యాలు చేశారు కదా, ఎన్నో దాడులు చేశారు కదా, ఎన్నో దమనకాండలు చేశారు కదా. మరి ఇప్పటి వరకు పాపం ఆయన ఎందుకంటే ఈ సమస్యలన్నిటికీ అండగా ఎందుకు లేకుండా పోయాడు అంటే అప్పుడు కనిపించలేదు ఆయనకి. ఎలా ఉంటుందంటే, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటూ పాలు తాగుతూ నన్ను ఎవడు చూడట్లేదు కదా అనుకున్న చందాన్ని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రవర్తించారు. ఈ రోజు ప్రతి దానికి వీళ్ళు చేసిన దానికి మూల్యం చెల్లించుకుంటారు. ఒక్కొక్కళ్ళు భయంతో చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవడానికి, లిటరల్లీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవడానికి, ఆయన దొరకకపోతే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోవడానికి పరుగులు తీస్తున్నారు సార్. ఈరోజు వాళ్ళందరికీ ఒకటే చెప్పారు. మీరు మొన్నే అన్నారు, ఎప్పుడండి రెడ్ బుక్ ఓపెన్ అయ్యేది అని చెప్పి. నేను చెప్పా, మేము రెడ్ బుక్ పలానా తారీఖున ఓపెన్ చేస్తాను, లేకపోతే రెడ్ బుక్ ని పలానా తేదీన మీ అందరి ముందు తీసుకొస్తామని చెప్పాం. రెడ్ బుక్ దాని పని తను చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ని మాత్రమే వింటూ అది మంచా చెడా, అది న్యాయమా